నమస్కారం అండి అందరికీ. మనకసలు మంచి బంగారం, చెడు బంగారం అని అంటారు. అలా కాదండి, బంగారం అంతా ఒకటే. కానీ బంగారంలో క్వాలిటీలుంటాయనమాట. చెడ్డ క్వాలిటీ అయితే మాత్రం చెడ్డ క్వాలిటీ అయిపోదు. సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను పైన మీకు ఒక 2 ఉంగరాలు చూపిస్తున్నాను. 2 కూడా ఒకటే తూకం అండి. చూడండి, ఒకటేమో గ్రాము 10 మిల్లీలు, ఇంకోటేమో గ్రాము 30 మిల్లీలు. ఒకటేమో 14,500 పడుతుంది, ఇంకోటేమో 13,000 పడుతుందనమాట. ఏంటి ఎలాగా ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. తెలియకపోతే కనుక వీడియో ఫుల్‌గా చూడండి, మీకు క్లారిటీగా చెప్తాను. ఏది మంచి బంగారం, ఏది చెడ్డ బంగారం అని ఉండదండి. ఇది 13,000 ఎందుకు పడుతుందంటే ఇది 18 క్యారెట్లు. 18 క్యారెట్ల ధర ఈరోజు 10,600 ఉన్నదండి. అలాగే ఇదేమో 22 క్యారెట్లు. 22 క్యారెట్ల ధర ఈరోజు 13,200 ఉన్నదనమాట, ఇన్క్లూడింగ్ జిఎస్టీ. సో మనకి ఇప్పుడైతే మనకిది గ్రాము 30 మిల్లీ వచ్చిందో దీనికి ఒక 1400, 1500 మేకింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి. సో మీకు ఇది 14,700, 14,800 పడుతుంది. అదే మనకి 18 క్యారెట్ది 10,600 ఉన్నది కదా బంగారం, దానికి కూడా 1,500, 1,600 మేకింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి అనమాట. సో ఇది 12,200 అలా పడుతుంది అనమాట. మీకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీకు ఇప్పుడు ఏంటంటే దీన్ని 18 క్యారెట్స్ చూపించి చెడ్డ బంగారం అంటారు. చెడ్డ బంగారం కాదండి. ఎప్పుడైతే దీని రేట్ని 22 క్యారెట్ రేట్ కింద తీసుకుంటారో అప్పుడు ఇది చెడ్డ బంగారం అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు సపోజ్ మీకు ఇది 18 క్యారెట్స్ 22 క్యారెట్స్ అనే ఐడియా లేదు. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీరు 18 క్యారెట్స్ బంగారం చూపిస్తారు, మీకు 22 క్యారెట్ రేట్ చెప్తారనమాట. మీకు అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు 12,000 పడే ఉంగరం మీరు 14,500 పెట్టుకుంటారనమాట. సో మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసినప్పుడు మీకు ఈ 10,600 వస్తే ఏంటి 4,000 పోయిందని అనుకుంటారు ఎప్పుడు అందరూ కూడా. సో మీకు బంగారం చెడ్డది, బంగారం మంచిదని కాదు. మీకు ఎవరైతే బంగారం అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర చూసుకోవాలి మీరు వాళ్ళు మంచోళ్ళ కదా అని. మనకి ఎప్పుడు కూడా మొత్తం అన్ని ఐటమ్స్కి మన స్టోర్లో మొత్తం ఇలా ట్యాగ్స్ ఉంటాయండి. మనం చెప్పక్కర్లేదు 18 క్యారెట్ 22 క్యారెట్ అని. దానికి సంబంధించిన మీకు ఈ ప్రైస్ ట్యాగ్ చూసుకుంటే ప్రతి దాని మీద 18 క్యారెట్ కానీ లేకపోతే 22 క్యారెట్ కానీ ఉంటుంది. మన దగ్గర 2 క్వాలిటీలు ఉంటాయన్నమాట. సో మీకు ఏది తీసుకుంటే దాని రేటే పడుతుంది. మొన్న అలాగే 1/2 గ్రామ్ ఉంగరం తీసుకున్నారు, దానికి మనం 18 క్యారెట్ తీసుకున్నారనమాట. వాళ్ళు అడిగారు, సార్ ఇక్కడ దీని మీద 18 క్యారెట్ ఉన్నది ఆ ప్రైస్ ఎలా పడుతుందని అడిగారు. మేము చెప్పాం, క్లారిటీగా చెప్పాం, అమ్మ ఈరోజు 18 క్యారెట్ రేట్ 10,300 ఉన్నది, 22 క్యారెట్ రేట్ 12,800 ఉన్నది. సో మీకు 10,300 మీద మేకింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి అంతే తప్ప 22 క్యారెట్ మీద రేట్ మేము ఏమో అని చెప్పాము. మీరు ఈ క్లారిటీ ఉంటే కనుక ఎప్పుడైనా సరే మీకు బంగారం మంచిది చెడ్డదని ఏమి ఉండదు. మీకు అమ్మేవాళ్ళు మంచోలో కాదని చూసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. ఇది చాలా క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. సేమ్ ఇదే రూల్ 14 క్యారెట్లోనే వర్తిస్తుంది, 9 క్యారెట్లోనే వర్తిస్తుంది. ఎవరికన్నా దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి కామెంట్ చేయండి, లేకపోతే కాల్ చేయొచ్చు. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, అదే ఆ నెంబర్కి. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయిందని కానీ లేకపోతే మన దగ్గర ఉన్న మోడల్స్ చూడాలనుకుంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వచ్చు. అందులో మీకు ఎప్పటికప్పుడు అలా మోడల్స్ యాడ్ చేస్తుంటాం. ఇప్పటిదాకా ఒక పోస్ట్ కూడా చేయలేదు, రీసెంట్గా క్రియేట్ చేసిన పేజ్ అనమాట అది. సో మీకు ఎప్పుడు కావాలంటే ఎప్పటికప్పుడు అలా పోస్ట్స్ వస్తూ ఉంటాయి. మోడల్స్ కావాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ ఫాలో అవ్వచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే గోల్డ్ గురించి, సిల్వర్ గురించి మన పేజ్ ఫాలో అవ్వచ్చు. అలాగే ఈరోజు రేట్ అయితే మనకి 14,350 ఉన్నదండి 24 క్యారెట్స్. నేను మీకు మొన్నే చెప్పడం జరిగింది రేట్ పెరుగుతుందని. నేను మొన్న కదండి, నేను ఇంచుమించు ఒక 4 మంత్స్ బ్యాక్ 3 మంత్స్ బ్యాక్ వీడియోస్ చేసినప్పుడు కూడా చెప్పాను క్లారిటీగా, రేట్ పెరుగుతుందని చెప్పాను. కన్ఫామ్గా చెప్పాను, అంటే అటు ఇటులో కాదు, నేను ఖచ్చితంగా చెప్పాను రేట్ పెరుగుతుందని. రేట్ పెరిగింది. సో మీకు ఎవరికన్నా బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు పెట్టి తీసుకోండి. అప్పు చేసి తీసుకోవద్దు ఎప్పుడు కూడా. మన ఇన్వెస్ట్మెంట్ పరంగానే చూసుకోవాలనుకుంటే మాత్రం బిస్కెటే తీసుకోండి, కాయిన్సే కూడా తీసుకోవద్దు. ఎందుకంటే కాయిన్స్ మీద మీకు మళ్ళీ మేకింగ్ చార్జెస్ యాడ్ అవుతాయి. సో ఎప్పుడు బిస్కెట్ని ప్రిఫర్ చేయండి, కాయిన్స్ని వద్దని చెప్తున్నాను. కానీ మీకు కాయిన్స్ అయితే మాత్రం అక్యురేట్ వెయిట్ వస్తుంది, బిస్కెట్ అయినా అక్యురేట్ వెయిట్ వస్తుంది, కానీ మనకు పీసెస్లో వస్తుంది అనమాట. ఎవరికన్నా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనకి తగ్గుతుందని కాదు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత ఇన్వెస్ట్ చేసుకోండి. ఎక్కువ ఆలోచించద్దు. ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన పేజ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇలాగే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.